రైట్గా ఏపీలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి రూపొందిస్తున్నటువంటి కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా చేరుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనకు ఇక శాఖల వారీగా చేపట్టాల్సినటువంటి చర్యలపై ఇక జీఎం మార్గనిర్దేశం చేరున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. రైట్ భార్గవ్, చెప్పండి, ఇటు కూటమి సర్కారు ఉద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగులకు తీపి కబురు అందించే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా గత ఎన్నికల ప్రచారంలో కూడా 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో కల్పిస్తామంటూ కూడా ఒక హామీ ఇచ్చింది. ఆ మేరకు ముందుకు వెళ్లే దిశగా కూడా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూడా మంత్రుల ఉపసంఘ సమావేశం కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇందులో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే అటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కూడా ప్రభుత్వ, ప్రైవేటు స్వయం ఉపాధి లక్ష్యాన్ని చేరుకోవడమే అజెండా కూడా ఈ రోజు ఈ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే సమావేశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కూడా అనేక ఎంఓయూలు చేసుకున్నారు. అనేక సంస్థలను ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు 800 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎంఓయూలు రాష్ట్రంలో కుదిరినటువంటి ఒప్పందాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే దాదాపు 24 లక్షల మందికి ఉపాధి సృష్టిస్తామని కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే అందులో గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో 8,73,000 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు పెట్టుబడులు రన్నింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా 5,27,000 మంది వరకు కూడా ఉపాధి ఖాయం కానుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిగిలినటువంటి అంటే దాదాపు ఇంకా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అటు పారిశ్రామిక రంగానికి అలాగే ఉపాధి కల్పనతో పాటు ఐటీ రంగాన్ని డెవలప్ చేసే విధంగా ఏ ప్రాంతాల్లో వీటి నెలకొల్పాలి అనేటువంటి సమావేశం ఈ రోజు జరగబోతుంది. అందులో కూడా కీలక అంశాలు కూడా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 22 డెవలప్మెంట్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్, పునరుత్పాదక కేంద్రం, హార్టికల్చర్ వంటి అభివృద్ధి పరిశ్రమలు అనేవి కూడా తీసుకొచ్చేందుకు ముందుకు వెళ్తోంది. అలాగే అమరావతి కేంద్రంగా కూడా అటు ఆక్వాకల్చర్, మరోవైపు క్వాంటమ్ టెక్నాలజీ, ఈ రెండు టార్గెట్ గా కూడా ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్ ఈ మూడు కూడా ఆ ప్రాంతంలో విశాఖ కేంద్రంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తూ దాని ద్వారా అటు నేరుగా ఉపాధి కల్పించడంతో పాటు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా ఈ రోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. దీనన్నిటి మీద కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు కూడా ప్రకటించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అటు గూగుల్ గానీ, టాటా కన్సల్టెన్సీ, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడుల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభించేందుకు పలు ఎంఓయూలు తీసుకురావడం జరిగింది. ఈ పెద్ద పరిశ్రమలు పెట్టడం వల్ల దానికి అనుబంధంగా కూడా వందలాది చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పడి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రభుత్వం భావిస్తూ వారికి ఏవైతే సింగిల్ డెస్క్ లో అనుమతులు ఇవ్వాలి అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు సాధించాలంటే కనుక ఖచ్చితంగా అది ఒక పెద్ద లక్ష్యం. అనేక పరిశ్రమలు కూడా రావాలి. వాటితో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఎంఎస్ఎంఈలు పార్కులు కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఒక లక్ష్యం పెట్టుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈ పార్కులకు భూమి కేటాయింపులు చేయడం అయితే జరిగింది. దానిలో ఏ విధంగా ముందుకు అభివృద్ధి అడుగులు వెళ్తున్నాయి, అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైతే పరిశ్రమలో యువత ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆకర్షించే విధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు వారికి ఇస్తున్నామన్నటువంటి తెలియజేసే విధంగా కూడా ఈ రోజు సమావేశంలో చర్చలు ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యూహాలన్నిటికీ సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం తర్వాత విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇంకా మిగిలినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వంలో కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇప్పటికే మెగా డిఎస్సీ అనేది కూడా ఇవ్వడం ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా స్పష్టం చేస్తూ దానికి సంబంధించి ముందడుగు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇతర ప్రభుత్వాల్లో ఖాళీ ఉన్న ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 కు సంబంధించి కానీ అలాగే ఐటీ గ్రూప్స్ కు సంబంధించి వివిధ శాఖల్లో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ లో చేరుస్తూ
వాటిని భర్తీ చేసే విధంగా కూడా ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి కూడా వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్నటువంటి గెజిటెడ్ పోస్టులకు సంబంధించి, అలాగే ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రకటన వస్తుంది అనేది కూడా ఈ రోజు అభ్యర్థులు గాని నిరుద్యోగులు గాని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అనేది కూడా ఒక కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి ఎటువంటి ప్రకటన ఇస్తారు, ఎందుకంటే ప్రతి ఏడాది ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ హామీ మేరకు ఎటువంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు కాబట్టి దాన్ని అమలు చేయడంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.